మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు శ్రద్ధ భక్తి ఛానల్. రేపు ఎంతో పరమ పవిత్రమైనటువంటి శ్రీరామ నవమిని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా ఎక్కడ చూసినా కూడా కన్నుల పండుగ కూడా కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. మరి భక్తులందరూ కూడా వివాహం కానివారు లేదా ఉన్నత విద్య లేదా సంతానము ఇలా ఆర్థికంగా అయినా కూడా ఇలాంటి సమస్యల్లో ఉండేటువంటి వారు అందరూ కూడా రేపు ఎక్కడైతే కళ్యాణం జరుగుతుందో మీ యొక్క ఇంటి అందుబాటులో ఉండేటువంటి కళ్యాణం వద్ద వెళ్ళి చక్కగా కూడా కళ్యాణాన్ని కన్నుల పండుగ కూడా చూడండి. ఎట్లా అంటే ఏదో వెళ్ళామా కళ్యాణం చూసామా అనేటువంటి విధంగా కాకుండా సొంత మీ యొక్క కొడుకు వివాహం జరిగితే ఏ విధంగానైతే మీరు పులకరించిపోతారో అదేవిధంగా మీ యొక్క కూతురు వివాహం జరిగితే ఏ విధంగానైతే మీరు పులకరించిపోతారో అంతే విధంగా అంతే ప్యూర్ హార్ట్తో అంతే మనసుతో చక్కగా కూడా మీరు ఈ యొక్క కళ్యాణంలో పాల్గొని చక్కగా కూడా కళ్యాణం తర్వాత ఎంతో పవిత్రమైనటువంటి రాముని యొక్క అక్షింతల బియ్యము అదేవిధంగా శ్రీరామచంద్రుల వారికి సీతమ్మ వారికి పెట్టేటువంటి జీలకర్ర బెల్లము కూడా నైవేద్యంగా తీసుకొని చక్కగా కూడా మీరు ఇంటికి వెళ్ళాలి. కుదిరితే తప్పకుండా కూడా అసలు ఈ యొక్క రాముడు అంటేనే మనకు ధర్మానికి పెట్టినటువంటి పేరు కనుక మీరు తప్పకుండా కూడా ఈ యొక్క శ్రీరామ నవమి రోజు అన్నదమ్ములు కావచ్చును, అక్క చెల్లెలు కావచ్చును, ఎవరైనా కూడా కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి భావన మాత్రమే. శ్రీరామచంద్రుడు అంటేనే ఉదాహరణ ఏమిటి అంటే, ప్రేరేపణ ఏమిటి అంటే అన్నదమ్ములు ఏ విధంగా ఉండాలి అని కానీ, లేదా వర్ధినే మరదలు ఏ విధంగా ఉండాలి అని కానీ, ఒక కుటుంబంలో ఎంతటి అన్యోన్యతగా ఉండాలి అని కానీ వారిని ఆదర్శంగా తీసుకోవాలి. కానీ వివాహం జరిగింది, అక్కడికి వెళ్ళాము, వివాహంలో పాల్గొన్నాము, లేదా స్వామివారి తీర్థం తీసుకున్నాము, ఇవే కాకుండా తప్పకుండా కూడా మీరు ఎంతో ఆదర్శంగా ఆప్యాయంగా అన్నదమ్ములతో అయినా ఇంకా ఇంట్లో ఉండేటువంటి పెద్దవారితో అయినా కూడా మీ యొక్క భర్తతో అయినా కూడా రాముని మాట విని తన భార్య సీత అమ్మవారు అడవికి వనవాసం వెళ్ళిందంటే చూడండి ఇవాళ రేపు ఎలా ఉంది. సంసారంలో చిన్న చిన్న పట్టింపులు వస్తేనే ఎంతో కూడా గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితి కనుక అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి విధంగా మీరు ఈ యొక్క శ్రీరామనవమి నుండి మీ మనసులో కలిసిమెలిసి ఉండేటువంటి భావనను తెచ్చుకోండి. ఇక్కడ అప్పుడు రాముని యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మహాదేవ శ్రీమాత్రే నమః.